నేను మీ పద్మజ పామిరెడ్డి. పార్ట్ 2 చాప్టర్ 2 వెంటనే ప్రభావితం చేయడానికి సులువైన పద్ధతి. న్యూయార్క్లో ఒక విందు భోజనం ఏర్పాటయ్యింది. అక్కడికి వచ్చిన వారిలో ఒక స్త్రీకి వారసత్వంగా బోలెడంత డబ్బు లభించింది. ఆమె అందరూ తనని మెచ్చుకునేలా ప్రవర్తించాలని తెగ ఆరాటపడింది. ఆమె బోలెడంత డబ్బు ఖర్చు చేసి అరుదుగా దొరికే జంతువుల చర్మాలతో చేసిన దుస్తులు, వజ్రాలు, ముత్యాలు కొంది. కానీ ఆమె తన ముఖం అందంగా కనపడటానికి ఏ ప్రయత్నమూ చేయలేదు. ఆమె ముఖంలో కోపము, స్వార్థము తొంగి చూస్తున్నాయి. అందరికీ తెలిసిన ఒక సత్యాన్ని ఆమె గ్రహించలేదు. అదేమిటంటే, ఒక వ్యక్తి అతని ఒంటి మీద ధరించే బట్టల కన్నా అతని ముఖం మీద ధరించే భావం, అంటే అతని ముఖ వైఖరి ఎంతో ముఖ్యమైనది అనే విషయం. తన చిరునవ్వు $1 మిలియన్ విలువ చేస్తుందని చార్ల్స్ స్వాబ్ నాతో అన్నాడు. బహుశా అతనికి ఈ సత్యం తెలిసి ఉంటుంది. ఎందుకంటే అతను సాధించిన అద్భుతమైన విజయానికి అతని వ్యక్తిత్వము, అతనిలో ఉన్న ఆకర్షణ, ఎదుటివారు తనని ఇష్టపడేటట్టు చేయగల సామర్థ్యము ఎంతో దోహదం చేసి ఉండాలి. అతని వ్యక్తిత్వంలో ఉన్న గొప్ప ప్రత్యేకత అతని చిరునవ్వు. అది ఎదుటివారిని సమ్మోహితులను చేసేది. మాటల కన్నా చేతల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒక చిరునవ్వు ఎదుటివారితో నాకు నువ్వంటే ఇష్టం, నువ్వు నాకు ఆనందం కలుగజేస్తావు, నిన్ను చూస్తే నాకెంతో సంతోషంగా ఉంది అనగలదు. అందుకే కుక్కల్ని మనం అంతగా ప్రేమిస్తాం. మనల్ని చూడగానే అవి ఆనందం పట్టలేక మన మీదకి దూకుతాయి. మరి మనం వాటిని ప్రేమించటంలో ఆశ్చర్యమేముంటుంది? ఒక పసిపాప నవ్వు కూడా ఇటువంటి ప్రభావాన్నే కలిగిస్తుంది. మీరు ఎప్పుడైనా డాక్టర్ వెయిటింగ్ రూమ్లో మీ వంతు రావటం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారా? అక్కడ అందరూ విసుగు మొహాలతో తమని డాక్టర్ ఎప్పుడు పిలుస్తాడా అని వేచి చూస్తూ కూర్చుని ఉంటారు. మిసూరిలోని రేటౌన్ అనే ఊళ్ళో డాక్టర్ స్టీఫెన్ కే స్పాల్ అనే ఒక పశువుల డాక్టరు ఒకనాటి సంఘటన గురించి ఇలా చెప్పాడు. వసంత ఋతువులో ఒకరోజు ఆయన వెయిటింగ్ రూమ్లో జనంతో కిక్కిరిసి ఉంది. అందరూ తమ పెంపుడు జంతువులకి టీకాలు వేయించడానికి తీసుకొచ్చారు. ఎవరూ మాట్లాడటం లేదు. బహుశా ఇక్కడ ఇలా వేచి ఉండి వ్యర్థం చేస్తున్న సమయాన్ని ఇంకెన్ని విధాలుగా వాడుకుని ఉండొచ్చో అని ఆలోచిస్తూ ఉండి ఉంటారు. ఆయన ఒకరోజు క్లాసులో విద్యార్థులతో మాట్లాడుతూ ఇలా చెప్పాడు. ఇంకా 6 తమ వంతు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చునుండగా ఒక యువతి తన 9 నెలల పాపని, ఒక పిల్లి పిల్లని వెంట పెట్టుకుని లోపలికొచ్చింది. ఆమె ఒక పెద్ద మనిషి పక్కన కూర్చుంది. అతను మిగతా వారికన్నా ఎక్కువ విసుగ్గా ఉన్నాడు, చిరుపురులాడుతున్నాడు. ఆమె అతని పక్కన కూర్చోవటం అదృష్టమే. ఆమె వెళ్లి కూర్చోగానే ఆమె ఒళ్ళో ఉన్న పసిపాప తన పెద్ద పెద్ద కళ్ళతో అతని వైపు చూసి పసిపిల్లల నైజగుణం చూపిస్తూ నోరంతా తెరిచి నవ్వింది. అప్పుడు ఆ పెద్ద మనిషి ఏం చేశాడనుకున్నారు? మీరు నేను అయితే ఏం చేస్తామో అతను అదే చేశాడు. ఆ పాపను చూసి అతను కూడా చిరునవ్వు నవ్వాడు. కొద్ది క్షణాల్లోనే ఆయన ఆ యువతితో ఆ పాప గురించి మాట్లాడసాగాడు. తన మనవల గురించి చెప్పాడు. ఇక వెంటనే వెయిటింగ్ రూమ్లో ఉన్న వాళ్ళందరూ ఈ సంభాషణలో పాలు పంచుకోసాగారు. అక్కడ అంతవరకు రాజ్యమేలిన చికాకు, ఉద్రిక్త పరిస్థితి మారిపోయి అందరూ హాయిగా ఆనందంగా మాట్లాడుకోసాగారు. అది ఒక దొంగ నవ్వా? కాదు, అది ఎవరినీ మోసం చేయలేదు. ఏదైనా పైపైన చూపించే ఆనందమని మనకు తెలిసినప్పుడు దానిని ఇష్టపడం. నేను చెప్పేది మనస్ఫూర్తిగా నవ్వే నవ్వు గురించి. మన మనసుల్ని ఆహ్లాదపరిచే నవ్వు ఆ పాపది. మనసులో నుంచి వచ్చే నవ్వు బజార్లో మంచి ధర పలికే నవ్వు అది. మిషిగన్ యూనివర్సిటీలో మనస్తత్వ శాస్త్రం బోధించే ప్రొఫెసర్ జేమ్స్ వి మేక్ కొన్నెల్ చిరునవ్వు గురించి తన అభిప్రాయాన్ని ఇలా చెప్పాడు. చిరునవ్వు నవ్వగల వాళ్ళు మంచి నిర్వాహకులుగాను, టీచర్లుగాను, విక్రయదారులుగాను రాణించగలుగుతారు. పిల్లలు సంతోషంగా పెరగాలి అంటే తల్లిదండ్రులు హాయిగా నవ్వగలిగిన వాళ్లే ఉండాలి. కోపంతో బొమ్మమూడి వేయటంలో కన్నా చిరునవ్వు నవ్వటం ద్వారా మనం ఎదుటివారికి ఎక్కువ సమాచారాన్ని అందించగలుగుతాం. అందుకే శిక్షించటం కన్నా ప్రోత్సహించటం ద్వారా విద్యార్థులకి మనం ఎంతో చక్కగా నేర్పించటం సాధ్యమవుతుంది. న్యూయార్క్లోని వివిధ వస్తువులు దొరికే ఒక పెద్ద స్టోర్లో ఉద్యోగాలు ఇచ్చే మేనేజర్గా ఉన్న ఒక స్త్రీ దుకాణంలో అమ్మడానికి ఒక మనిషిని ఎంచుకునేటప్పుడు ఆ వ్యక్తికి చదువు సంధ్యలు లేకపోయినా అందంగా చిరునవ్వు నవ్వగలిగితే అతనికి ఉద్యోగం ఇస్తానని, తత్వశాస్త్రంలో డాక్టరేట్ చేసిన దిగులు ముఖంతో ఉన్న వ్యక్తికి ఉద్యోగం ఇవ్వనని అంది. ఒక చిరునవ్వు చూపగల ప్రభావం చాలా శక్తివంతమైనది. అది మనకు కనిపించకపోయినా సరే. అమెరికాలోని టెలిఫోన్ కంపెనీలన్నీ టెలిఫోన్ ప్రభావం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. దీన్ని టెలిఫోన్ ద్వారా అమ్మకం చేసే ఉద్యోగులందరూ ఉపయోగించుకుంటారు.
ఈ కార్యక్రమంలో టెలిఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా చిరునవ్వు నవ్వమని వారికి సలహా ఇస్తారు. మీ గొంతులో ఆ చిరునవ్వు వినిపిస్తుందని వాళ్ళు అంటారు. ఒహాయోలోని సిన్సినాటి అనే ఊళ్ళో ఉన్న ఒక కంప్యూటర్ విభాగానికి మేనేజర్గా పనిచేసే రాబర్ట్ క్రయర్ అనే వ్యక్తి ఎంతో కష్టసాధ్యమైన ఉద్యోగానికి సరైన వ్యక్తిని తాను ఎలా ఎంచుకున్నాడో వివరించాడు. నా కంప్యూటర్ సైన్స్ విభాగంలో డాక్టరేట్ చేసిన వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలని నేను తీవ్రంగా ప్రయత్నించాను. పర్డ్యూ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన ఒక యువకుడికి ఆ ఉద్యోగానికి కావలసిన అర్హతలన్నీ ఉన్నాయని నాకు అనిపించింది. ఎన్నోసార్లు అతనికి ఫోన్ చేశాక ఇతర కంపెనీల నుంచి కూడా అతనికి ఉద్యోగం ఇస్తామని పిలుపులు వచ్చాయన్న సంగతి నాకు తెలిసింది. ఆ కంపెనీలు ఆ కంపెనీ కన్నా పెద్దవి, పేరున్నవి. అతను నా కంపెనీలో చేరతానన్నట్టు విని నేను చాలా సంతోషించాను. ఉద్యోగంలో చేరాక అతన్ని ఒకరోజు అన్ని కంపెనీల్లోనూ నా కంపెనీనే ఎందుకు ఎంచుకున్నావని అడిగాను. అతను ఒక క్షణం ఆలోచించి మిగతా కంపెనీల మేనేజర్లందరూ ఫోన్లో అంటీముట్టనట్టుగా వ్యాపార ధోరణిలో మాట్లాడారు. నాకు ఆ ధోరణి ఆత్మీయంగా కాకుండా ఏదో వ్యాపార దృష్టిగా కనిపించింది. కానీ నాతో మాట్లాడేటప్పుడు మీ గొంతులో నా పట్ల ఇష్టం ధ్వనించింది. మీరు నిజంగానే నాకు మీ సంస్థలో ఒక స్థానం ఇవ్వటానికి ఎంతో ఇష్టపడుతున్నారనే నాకు అనిపించింది అని జవాబిచ్చాడు. మీరు నిశ్చితంగా ఉండవచ్చు. ఇప్పటికీ నేను ఫోన్లో మాట్లాడేటప్పుడు చిరునవ్వు నవ్వుతూనే ఉంటాను అన్నాడు. అమెరికాలోని ఒక అతిపెద్ద రబ్బర్ కంపెనీ చైర్మన్ తాను గమనించిన ఒక విషయాన్ని నాకు చెప్పాడు. తాము చేసే పనిలో తమకి సరదాగాని ఆనందంగాని లేకపోతే దానిలో వారు సఫలీకృతులు కాలేరు. ఈ ప్రముఖ పారిశ్రామికవేత్త పాత సామెతలని నమ్మాడు. కష్టపడి పనిచేయటం ఒక్కటే మన కోరికలు తీరే మార్గం అనే సూత్రంలో ఆయనకు నమ్మకం లేదు. తమ వ్యాపారాన్ని కొనసాగించడంలో ఎంతో ఆనందం పొందటం వల్లనే విజయాన్ని సాధించిన వారెందరో నాకు తెలుసు. ఆ తర్వాత ఆ సరదా ఆనందము ఒక పనిగా మారటం వల్ల వాళ్ళలో ఎటువంటి మార్పు వచ్చిందో కూడా నేను చూశాను. దాంతో ఆ వ్యాపారం మందగించింది. వాళ్ళకి దానిలోని ఆనందం అంతా పోయింది. వాళ్ళు ఫెయిల్ అయ్యారు అని చెప్పాడు. మిమ్మల్ని కలిసే వాళ్ళకి సమయం సరదాగా గడవాలి అంటే మీకు వాళ్ళని కలవటంలో ఆనందం ఉండాలి. నేను కొన్ని వేల మంది వ్యాపారం చేసుకునే వాళ్ళని ఒక వారం రోజుల పాటు గంటకి ఎవరినో ఒకరిని చూసి చిరునవ్వు నవ్వమని, ఆ తర్వాత నా క్లాస్కి వచ్చి దాని ఫలితాన్ని చెప్పమని అడిగాను. అది ఏ విధంగా పనిచేసింది చూద్దాం. న్యూయార్క్లో ఉన్న విలియం బి స్టెయిన్ హార్డెడ్ అనే స్టాక్ బ్రోకర్ దగ్గర నుంచి నాకు ఈ ఉత్తరం వచ్చింది. అతని సంగతి విడిగా ఇతరుల అనుభవాలతో సంబంధం లేకుండా లేదు. నిజానికి కొన్ని వందల ఉదాహరణల్లో అది కూడా ఒకటి. అతను రాసిన ఉత్తరం ఇలా ఉంది. నాకు పెళ్ళై 18 ఏళ్ళయింది. ఇన్ని ఏళ్లలోనూ నేను పొద్దున్న లేచినది మొదలు పనిలోకి వెళ్లే లోపల నా భార్యను చూసి చిరునవ్వు నవ్వింది చాలా తక్కువ. బహుశా మాట్లాడింది కూడా చాలా తక్కువే అనుకుంటాను. మహా అయితే 20-30 మాటలు మాట్లాడి ఉంటానేమో. మా బ్రాడ్వేలో నాకన్నా పెద్ద కోపిష్టివాడు, చీటికి మాటికి చిరుబురులాడేవాడు ఉంటాడని నేను అనుకోను. మీరు చిరునవ్వుల గురించి నా అనుభవం మీద మాట్లాడమని అడిగినప్పుడు నేను ఒక వారం పాటు ప్రయత్నిద్దామని అనుకున్నాను. మర్నాడు ఉదయమే తల దువ్వుకునేటప్పుడు నా కోపిష్టి మొహాన్ని అద్దంలో చూసుకున్నాను. ఈరోజు నువ్వు నీ మొహం మీద విసుగుని, కోపాన్ని పూర్తిగా తుడిచిపారేయబోతున్నావు. నువ్వు చిరునవ్వు నవ్వబోతున్నావు. దాన్ని ఇప్పుడే మొదలు పెట్టబోతున్నావు అని నాకు నేనే చెప్పుకున్నాను. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ తినటానికి బల్ల దగ్గర కూర్చోగానే నా భార్యని గుడ్ మార్నింగ్ డియర్ అని పలకరించాను. ఆ మాట అనేటప్పుడు ఆమెను చూసి చిరునవ్వు నవ్వాను. ఆమె నా వాలకం చూసి ఆశ్చర్యపోవచ్చని మీరు నన్ను ముందే హెచ్చరించారు. కానీ మీరు ఆమె ప్రతిక్రియను తక్కువ అంచనా వేశారు. ఆమె దిగ్భ్రాంతి చెందింది, బిత్తరపోయింది. అప్పుడు నేను ఇటువంటి ప్రవర్తననే నా నుంచి ముందు ఆమె తరచూ ఎదురు చూడవచ్చని వివరించి చెప్పాను. ప్రతిరోజు ఉదయం నా మాట నిలబెట్టుకున్నాను. ఈ నా స్వభావంలోని మార్పు వలన మా ఇంట్లో మరింత ఆనందం నిండింది. గత ఏడాదిగా లేని సుఖ సంతోషాలు నేనిలా చిరునవ్వు నవ్వటం మొదలుపెట్టిన 2 నెలలకే మా ఇంట్లో తాండవించాయి. నేను ఆఫీసుకు బయలుదేరినప్పుడు మా అపార్ట్మెంట్ లిఫ్ట్లో పనిచేసే కుర్రాడిని గుడ్ మార్నింగ్ అని చిరునవ్వుతో పలకరిస్తున్నాను. వాచ్మెన్ని చూసి చిరునవ్వు నవ్వుతున్నాను. సబ్వే బూత్లో క్యాషియర్ దగ్గర చిల్లర మార్చేటప్పుడు అతన్ని చూసి కూడా చిరునవ్వు నవ్వుతాను. స్టాక్ ఎక్స్చేంజ్లో నిలబడి నా పని చేసుకుంటున్నప్పుడు ఇంతకు ముందెనడు నా ముఖం మీద చిరునవ్వు చూడని వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు. త్వరలోనే వాళ్ళందరూ కూడా నన్ను చూసి చిరునవ్వు నవ్వుతున్నారన్న సంగతి నేను గమనించాను. నా దగ్గరికి వచ్చి తమ ఫిర్యాదులు, ఇబ్బందులు చెప్పుకునే వారితో నేను ప్రసన్నంగా మాట్లాడుతున్నాను. నేను వాళ్ళ మాటలు వింటున్నంతసేపు నా ముఖం మీద చిరునవ్వుని చెరగనివ్వను. ఈ విధంగా సర్దుబాట్లు సులభంగా జరుగుతాయన్నది నేను గమనించాను. ఈ చిరునవ్వులు నాకు ఎన్నో డాలర్లను సంపాదించి పెడుతున్నాయి. ఎన్నో డాలర్లు ప్రతిరోజును. నేను పనిచేసే ఆఫీసులో కొంత భాగం ఒక దళారీ తన కోసం తీసుకున్నాడు.
అతని దగ్గర పనిచేసే ఒక గుమస్తా చాలా మంచి కుర్రవాడు. చిరునవ్వు మహత్యాన్ని ఈ మధ్యనే గుర్తించిన నేను మానవ సంబంధాల గురించి ఈ మధ్యనే తెలుసుకున్న జీవిత సత్యాలని అతనికి తెలిపాను. అప్పుడు అతను నేను ఆ ఆఫీసులోని సగ భాగాన్ని ఉపయోగించుకోవటానికి మొదటిసారి వచ్చినప్పుడు నన్ను చూసి నేను ఉత్త కోపిష్టిని అనుకున్నాడని చెప్పాడు. ఈ మధ్యనే నా గురించి తన అభిప్రాయాన్ని మార్చుకున్నానని కూడా చెప్పాడు. నేను నవ్వినప్పుడు నిజంగా మానవత్వం గల వ్యక్తిలా కనిపిస్తున్నానని అన్నాడు. నేను నా స్వభావంలోంచి విమర్శించే గుణాన్ని తీసి పారేశాను. ఇప్పుడు నిందించటానికి బదులు మెచ్చుకోలిని పొగట్టని అందిస్తున్నాను. నాకేం కావాలనే దాని గురించి మాట్లాడటం మానేశాను. నేనిప్పుడు అవతలి వ్యక్తికి ఏం కావాలన్న దాని గురించి ఆలోచిస్తున్నాను. ఈ గుణాలన్నీ నా జీవితంలో విప్లవాత్మకమైన మార్పుని తీసుకువచ్చాయి. నేనిప్పుడు పూర్తిగా ఇంకో మనిషిని. చాలా సంతోషంగా ఉన్నాను. ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాను. స్నేహం, ఆనందం అనే నిధుల్ని సంపాదించుకున్నాను. చివరికి మనందరికీ కావాల్సినవి అవే కదా. మీకు నవ్వాలనిపించటం లేదా? మరేం చేస్తారు? సరే, ఈ 2 పనులు చేయండి. ముందుగా బలవంతంగా నవ్వటం నేర్చుకోండి. మీరు ఒంటరిగా ఉన్నట్లయితే ఈల వేస్తూనో, సన్నగా కూనిరాగం తీస్తూనో, పాడుతూనో సమయాన్ని గడపటానికి కష్టపడి ప్రయత్నించండి. మీరు ఆనందంగా ఉన్నట్లు నటించండి. దాంతో మీకు నిజంగానే ఆనందం కలుగుతుంది. విలియం జేమ్స్ అనే మనస్తత్వవేత్త దీని గురించి ఏమంటాడో చూద్దాం. మన చేతలు మన భావాల్ని వెన్నంటే ఉన్నట్టు తోస్తుంది. కానీ నిజానికి చేతలు భావాలు కలగలిసే ఉంటాయి. చేతల్ని మన బుద్ధి అదుపులో ఉంచగలదు. కానీ భావాలు అలా కాదు. వాటిని నియంత్రించటం మనోబలం వల్ల కాదు. అందుచేత మనం చేతల్ని నియంత్రించగలిగితే భావాలు వాటంతట అవే అదుపులోకి వస్తాయి. మరి బుద్ధిపూర్వకంగా ప్రసన్నంగా ఉండాలి అంటే మనం సంతోషాన్ని పోగొట్టుకుని ఉన్నట్లయితే దానిని ఒకే ఒక రాజమార్గం ద్వారా సాధించుకోవచ్చు. అదేమిటంటే మనం ఎంతో సంతోషంగా ఎప్పటినుంచో ఉన్నట్లు ప్రవర్తించటం, ప్రసన్నంగా మాట్లాడటం. ఈ లోకంలోని ప్రతి ఒక్కరూ ఆనందాన్ని కోరుకుంటున్నారు. దాన్ని పొందటానికి ఖచ్చితమైన మార్గం ఒకే ఒకటి ఉంది. అది మీ ఆలోచనలని కట్టుదిట్టం చేయటమే. బాహ్య పరిస్థితుల మీద ఆనందం ఎప్పుడూ ఆధారపడదు. అది మన మనసులోని భావాల పరిస్థితి మీదే ఆధారపడి ఉంటుంది. మీరు ఆనందంగా గాని దిగులుగా గాని ఉండటానికి మీ దగ్గర ఏముందని కానీ, మీరు ఏ పని చేస్తున్నారనేది కానీ, మీరు ఎక్కడ ఉన్నారు అనేది కానీ కారణాలు కానే కావు. వాటన్నిటి గురించి మీరు ఏమనుకుంటున్నారనేదే కారణం అవుతుంది. ఉదాహరణకి 2 వ్యక్తులు ఒకే చోట ఉండవచ్చు, ఒకే పని చేస్తూ ఉండొచ్చు. ఇద్దరికీ దాదాపు సమానమైన డబ్బు, హోదా ఉండి ఉండవచ్చు. అయినప్పటికీ వారిలో ఒక వ్యక్తి ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు, రెండో వ్యక్తి ఎంతో ఆనందంగా ఉండొచ్చు. ఎందుచేత? ఎందుకంటే వారిద్దరి మనోవైఖరిలో తేడా ఉండటం చేత. న్యూయార్క్, చికాగో, లాస్ ఏంజల్స్ వంటి మహాపట్టణాల్లో ఎయిర్ కండిషన్ ఆఫీసులో పనిచేసే వారి ముఖాల్లో ఉన్న సంతోషం వంటిదే ఉష్ణ ప్రదేశాలలో పాతకాలం నాటి పనిముట్లతో పొలాల్లో పనిచేసే రైతుల ముఖాల్లో కూడా నేను చూశాను. షేక్స్పియర్ అన్నట్లు ఈ లోకంలో మంచి చెడు అంటూ విడిగా ఏమీ లేవు. మన ఆలోచనలే వాటిలో ఆ తేడాలని సృష్టిస్తాయి. అబ్రహం లింకన్ ఒకసారి ఇలా అన్నాడు, దాదాపు అందరూ తాము ఎంత ఆనందంగా ఉండాలని అనుకుంటారో అంత ఆనందంగానూ ఉంటారు. ఆయన అన్నది 100% నిజం. న్యూయార్క్లోని లాంగ్ ఐలాండ్ రైల్వే స్టేషన్లో మెట్లెక్కుతూ ఈ నిజాన్ని రుజువు చేసిన ఒక స్పష్టమైన ఉదాహరణని నేను చూశాను. మెట్ల మీద నా ముందు 30-40 మంది కుంటి కురవాళ్ళు చేతి కర్రలతోనూ చంక కర్రలతోనూ నానా అవస్థ పడుతూ మెట్లెక్కుతున్నారు. వాళ్ళల్లో ఒక పిల్లవాడిని ఎత్తుకుని పైకి చేర్చవలసి వచ్చింది. అయినా వాళ్ళందరూ నవ్వుతూ కేరింతలు కొడుతూ ఉల్లాసంగా ఉండటం చూసి నేను ఎంతో ఆశ్చర్యపోయాను. ఆ పిల్లల సంరక్షకుల్లోని ఒక వ్యక్తితో నేను ఈ సంగతి ప్రస్తావించాను. దానికి, అవునండి, మీరన్నది నిజమే. ఒక పిల్లవాడికి తను జీవితాంతం కుంటివాడిగానే ఉండిపోవాలి అన్న నిజం తెలిసినప్పుడు అతనికి మొదట్లో పెద్ద అఘాతం తగులుతుంది. కానీ దాన్ని అధిగమించిన తరువాత అతను దాన్ని తన ప్రారంధం అని సర్దిపెట్టుకుంటాడు. ఆ తరువాత అతను క్రమక్రమంగా అందరి పిల్లల్లాగే సంతోషంగా ఉండగలుగుతాడు అని వివరణిచ్చాడు. నాకు ఆ పిల్లల పట్ల ఎంతో గౌరవభావం కలిగింది. వాళ్ళు నాకు ఒక గొప్ప పాఠం నేర్పారు. దీన్ని నేను ఎప్పటికీ మరిచిపోనని ఆశిస్తాను. ఒక ఆఫీస్ గదిలో తలుపులన్నీ మూసుకుని ఒక్కరే కూర్చుని పనిచేయడంలో ఒంటరితనమే కాదు, ఆ కంపెనీలో పనిచేసే మిగతా వారితో స్నేహం చేసే అవకాశం కూడా అతనికి లభించదు. మెక్సికోలో గ్వాడాలాజారా అనే ఊళ్ళో పనిచేసే సిన్నోరా మారియా గొంజాలెస్ అనే ఆమెది కూడా ఇటువంటి ఉద్యోగమే. తను పనిచేసే కంపెనీలో ఉన్న మిగతా ఉద్యోగులు ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకోవటం విన్నప్పుడల్లా వాళ్ళ స్నేహబంధాలు ఆమెలో ఈర్ష్యాభావాన్ని రగిలించేవి. ఉద్యోగంలో చేరిన కొత్తలో తనకి హాల్లో వాళ్ళెవరైనా ఎదురైతే ఆమె సిగ్గుతో చూపు పక్కకు తిప్పుకునేది. కొన్ని వారాలు గడిచిన తరువాత ఆమె తన మనసులో ఇలా అనుకుంది, మారియా,
ఆ స్త్రీలు నీ దగ్గరికి రావాలని నువ్వు అనుకోకు. నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించాలి. ఆ తర్వాత ఒకరోజు ఆమె వాటర్ కూలర్ దగ్గర నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు మనస్ఫూర్తిగా నవ్వుతూ హలో బాగున్నారా అని తనకి ఎదురుపడ్డ ప్రతి వ్యక్తిని పలకరించింది. దాని ప్రభావం వెంటనే కనిపించింది. విని వెంటనే అందరూ నవ్వుతూ ఆమెని హలో అని మారు పలకరించారు. ఆ హాల్ అంతా వెలుగుతో నిండిపోయినట్లు అనిపించింది. ఆమెకి తన ఉద్యోగం కూడా ఎంతో బాగుందని అనిపించింది. పరిచయాలు పెరిగి స్నేహాలుగా పరిపక్వం చెందాయి. ఆమెకి తన ఉద్యోగము జీవితము ఎంతో ఆనందంగానూ ఆసక్తికరంగానూ మారిపోయాయి. ఎల్బర్ట్ హబర్డ్ అనే వ్యాసకర్త ప్రచురణకర్త ఇచ్చిన ఈ హితబోధని జాగ్రత్తగా చదవండి. కానీ ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి, ఎంత జాగ్రత్తగా చదివినా దాన్ని కార్యరూపంలో పెట్టకపోయినట్లయితే అది మీకు ఎందుకు పనికిరాదు. మీరు ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడల్లా మీ చుబుకాన్ని కాస్త వెనక్కి లాక్కోండి. తలని నిటారుగా ఉంచండి. ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకోండి. సూర్యరశ్మిలోని వెచ్చదనాన్ని అనుభవించండి. మీ స్నేహితుల్ని చిరునవ్వుతో పలకరించండి. షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడల్లా ఆత్మీయతను ప్రదర్శించండి. మిమ్మల్ని ఎవరైనా అపార్థం చేసుకుంటారన్న భయాన్ని వదిలేయండి. మీ శత్రువుల గురించి ఆలోచిస్తూ 1 నిమిషం సమయాన్ని కూడా వృధా చేయకండి. మీరేం చెయ్యాలని కోరుకుంటున్నారో దాని గురించి దృఢమైన నిశ్చయానికి రండి. ఆ తరువాత ఏమాత్రం తప్పుదారి పట్టకుండా లక్ష్యం వైపుకి సూటిగా ప్రయాణం సాగించండి. మీరు చెయ్యాలని కోరుకుంటున్న పెద్ద పెద్ద గొప్ప పనుల మీదే మనసుని లగ్నం చేయండి. ఆ తరువాత రోజులు గడిచిపోతూ ఉంటే మీరు మీ కోరికలు తీర్చుకునే అవకాశాలని అచేతనంగానే దొరకపుచ్చుకుంటూ ఉంటారు. ప్రవహించిపోతున్న అలలలోంచి పగడపు పురుగు తనకి కావలసిన పదార్థాలన్నీ తీసుకున్నట్లే మీరు కూడా ప్రవర్తిస్తారు. సామర్థ్యము, నిజాయితీ, పరోపకార గుణము గల మనిషిగా మీరు తయారవ్వాలని కోరుకున్నట్లయితే మీ మనసులో మిమ్మల్ని అలాగే ఊహించుకోండి. ఇక మీ మనసులో ఉన్న ఆ ఆలోచన క్షణం క్షణం మిమ్మల్ని అటువంటి వ్యక్తిగా మార్చటం మొదలు పెడుతుంది. ఆలోచనే అన్నిటికన్నా గొప్పది, ముఖ్యమైనది. సరైన మనోవైఖరిని అవలంబించండి. ధైర్యము, సూటిగా మాట్లాడటము, సంతోషంగా ఉండటము అలవర్చుకోండి. సరైన పద్ధతిలో ఆలోచించటం అంటే సృష్టించటమనే అర్థం. కోరికల వల్ల అన్నీ సమకూరుతాయి. చేసే ప్రతి ప్రార్థన సఫలీకృతమవుతుంది. మన మనసులు దేని మీద లగ్నమై ఉంటాయో మనం కూడా అదే విధంగా తయారవుతాము. మీ చుబుకాన్ని వెనక్కి తీసుకుని తల పైకెత్తుకుని తిరగండి. మనం దేవతలం, అపరిపక్వ దశలో ఉన్న దేవతలం. ప్రాచీన కాలపు చైనా దేశస్థులు చాలా తెలివైనవారు. అంటే వాళ్ళకి లోకం పోకడ బాగా తెలుసు. వారు చెప్పుకున్న ఒక సామెతని మనం కత్తిరించి మనకి ప్రతిదినం ఎదురుగా కనిపించే ఒక చోట అతికించుకోవాలి. ఆ సామెత చిరునవ్వు నవ్వలేని మనిషి దుకాణం తెరవకూడదు. మీ నవ్వు మీ సహృదయతకి సంకేతం. మీ చిరునవ్వుని చూసే వారందరి జీవితాలు వెలుగుతో నిండుతాయి. దాదాపు అన్ని విసుగు మొహాలు, కోపిష్టి మొహాలు, స్నేహం చేయలేని మొహాలు చూసిన వారికి మీ చిరునవ్వు మబ్బుల్లోంచి తొంగి చూసే సూర్యుడిలా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ వ్యక్తి తన యజమాని వల్ల ఒత్తిడికి గురై ఉన్నా, అతని ఖాతాదారులు పెట్టే ఇబ్బందులతో చికాకుగా ఉన్నా, టీచర్లు, తల్లిదండ్రులు లేక తన పిల్లలు తనని పీడించు తింటున్నా ఒక చిరునవ్వు చాలు. జీవితం అంతా నిస్పృహతో కూడుకున్నదే కాదు అనే ధైర్యం అతనికి కలుగుతుంది. ఈ లోకంలో ఇంకా ఆనందం మిగిలిందని అతను అనుకుంటాడు. కొన్నేళ్ల క్రితం న్యూయార్క్లోని ఒక డిపార్ట్మెంట్ స్టోర్ క్రిస్మస్ రద్దీ ఎక్కువ అవటం వల్ల తమ దుకాణంలో పనిచేసే సేల్స్ గర్ల్స్ కు ఒత్తిడి గురవుతున్నారని గ్రహించి ఈ క్రింది ప్రకటనని పత్రికల్లో అచ్చివేయించింది. ఆ ప్రకటన ద్వారా ఒక సరళమైన మార్గాన్ని సూచించింది. క్రిస్మస్ సమయంలో చిరునవ్వుకి గల విలువ. దానికి ఏమి ఖర్చు చేయనక్కర్లేదు, కానీ అధిక లాభం పొందవచ్చు. దాన్ని తీసుకునేవారు ఇచ్చేవారిని పేదరికానికి గురి చేయకుండానే ధనవంతులు అవ్వగలరు. అది ఒక క్షణమే ఉంటుంది, కానీ దాని ప్రభావం మట్టుకు ఒక్కోసారి శాశ్వతమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అది లేకుండా జీవించగలిగినంత ధనవంతులు ఎవరూ ఉండరు. దీని నుంచి లాభం పొంది ధనవంతులు కాలేనంత భేదవాళ్లు కూడా ఎవరూ ఉండరు. అది ఇంట్లో ఆనందాన్ని సృష్టిస్తుంది, వ్యాపారంలో సహృదయతని పెంచుతుంది, స్నేహానికి సరైన గుర్తింపు. అది అలసిపోయిన వారికి విశ్రాంతి, నిస్పృహ చెందిన వారికి వెలుగురేఖ, దుఃఖంలో ఉన్న వారికి సూర్యరశ్మి, ఎటువంటి సమస్యకైనా ప్రకృతి ప్రసాదించిన అతి ఉత్తమమైన విరుగుడు. అయినా దాన్ని కొనటం, యాచించటం, ఎరువు తెచ్చుకోవటం, దొంగిలించటం సాధ్యం కాదు. ఎందుకంటే ఎవరికైనా ఇవ్వటానికి తప్ప మన దగ్గర దాచి ఉంచుకోవటానికి అది ఏమాత్రం పనికిరాదు. ఈ క్రిస్మస్ అమ్మకాల ఆఖరి నిమిషం రద్దీలో మా దుకాణంలో పనిచేసే వాళ్ళు మరీ అలసిపోయి దాన్ని మీకు ఇవ్వలేకపోయినట్లయితే మీ దగ్గరున్న దాన్ని వాళ్ళకి ఇచ్చి వెళ్ళమని మేము మిమ్మల్ని అడగవచ్చా? ఎందుకంటే ఎవరి దగ్గరైతే ఇంకొకరికి ఇవ్వటానికి చిరునవ్వులు మిగలవో వారికే వాటి అవసరం మిగతా వారికన్నా ఎక్కువ. సిద్ధాంతం: చిరునవ్వు నవ్వండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్తో
ఇలాగే మంచి మంచి బుక్స్ని సమరీస్గా మీ ముందుకు తీసుకొస్తాం.